అత్యాచారానికి గురైనటువంటి వారు, లైంగిక దాడికి గురైనటువంటి వారు, అలాగే యాసిడ్ దాడులకు గురైనటువంటి వారి గురించి అయితే ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పడం జరిగింది. జస్టిస్ ప్రతిభా సింగ్, జస్టిస్ అమిత్ శర్మతో డివిజన్ బెంచ్ ఓ కేసులో ఈ తీర్పునిచ్చారు. రేపు, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు అత్యవసరంగా వైద్యం అందించాలి. వాళ్ళకి సరైన టైంలో ఉచిత వైద్యం అందించడం లేదని బెంచ్ ఆవేదన అయితే వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ఉచిత చికిత్స అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు అవసరం లేదు. సిఆర్పిసి సెక్షన్ 357, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 397 కింద కల్పించిన చట్టబద్ధమైన హక్కు బాధితులకు వర్తిస్తుందని పేర్కొంది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ఎలాంటి మెడికల్ ఫెసిలిటీలో అయినా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్ ఉచిత చికిత్స అందించాలి. అంతేకాదు, ప్రాథమిక ట్రీట్మెంట్ మాత్రమే చేసి పంపకూడదు. రోగికి అవసరమైన టెస్టులు చేసి అవసరమైతే ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందించాలి. ఏదైనా ఆపరేషన్ అవసరమైతే చేయాలి. రోగికి, బాధితుల ఫ్యామిలీకి ఫిజికల్, మెంటల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్లకు మానసికంగా భరోసా కల్పించాలని తీర్పులో వెల్లడించింది. ఈ వైద్య సదుపాయాలకు సంబంధించి అన్ని ఆసుపత్రుల్లో బోర్డులు పెట్టాలని కూడా కోర్టు తీర్పులో పేర్కొంది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ఉచిత వైద్యం అందిస్తామంటూ ఆసుపత్రులు ఎంట్రన్స్, రిసెప్షన్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిజానికి ఈ తీర్పు చారిత్రాత్మకమని చెప్పొచ్చు. ఇది ఒక విధంగా బాధితులకి ఊరటనిచ్చే విషయమే ఒక విధంగా చెప్పాలంటే.